బిగ్ 7 లో మనం నెక్స్ట్ చూడబోతున్న టాపిక్ కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న ఒకే ఒక్క జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకు పాడేరు నుంచి మొదలు పెడితే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం చింతూరు వరకు ఒకే జిల్లా. ఇలాంటి గిరిజన ప్రాంతంలో కలెక్టర్ దినేష్ కుమార్ పనితీరు ఎలా ఉంది? ఆయన కొత్తగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? గిరిజనుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూద్దాం. ఐఏఎస్ దినేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా గతేడాది జూన్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నర్సాపురం జిల్లా సబ్ కలెక్టర్గా, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్గా, ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? దినేష్ కుమార్ ఈ జిల్లా కలెక్టర్గా వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధిపైనే శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. జిల్లా నలుమూలలా తిరుగుతూ గిరిజనులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అందించడంతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలు గుర్తించి వాటిని సరిదిద్దడం, గిరిజన యువత గంజాయి సాగు చేయకుండా వ్యవసాయం చేసేలా కౌన్సిలింగ్ ఇవ్వడంలో ముందున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో పండించి ఆహార ఉత్పత్తుల్ని దళారీలు దోపిడీలు చేయకుండా ఐటీడీఏ ద్వారా లాభాలు వచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేక అవస్థలు పడుతున్న కొన్ని గ్రామాలకు రోడ్లు వేయడంలో చొరవ చూపుతున్నారు. డోలీ మోతల సమస్యని పరిష్కరించేందుకు అవకాశం ఉన్నంత మేరకు అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులు చదువుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అరకు కాఫీని పండించే దిశగా గిరిజనుల్ని ప్రోత్సహిస్తున్నారు. వర్షపు నీటి నిల్వ, వనాల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు గిరిజన కళలను కూడా ప్రోత్సహిస్తున్నారు. సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు నిరంతరం వైద్య శాఖను అప్రమత్తం చేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మార్గదర్శిని 2.0 అనే కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అత్యాధునిక పద్ధతుల్లో బోధన, శిక్షణ అందించి విద్యారంగంలో మార్పుకు బీజం వేశారు. హాస్టల్ విద్యార్థులతో యోగాలు 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించేలా విద్యార్థుల్ని మోటివేట్ చేశారు. 6 నెలల పాటు విద్యార్థులకు శిక్షణ ఇప్పించే విషయంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? గిరిజన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కాఫీ విత్ కలెక్టర్ అనే వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా సివిల్స్ పరీక్షలకు అవగాహన పెంపొందిస్తున్నారు. గిరిజన విద్యార్థులు కూడా ఐఏఎస్ కావచ్చంటూ తన ప్రసంగాలతో యువతలు జోష్ నింపుతున్నారు. అదేవిధంగా ఆర్గానిక్ సాగుకు ప్రోత్సాహం కల్పిస్తూ 2030 నాటికి సుస్థిర వ్యవసాయం సాధ్యమనే నినాదంతో అల్లూరి జిల్లాను సేంద్రియ వ్యవసాయ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయా? జనంతో మమేకమవడం, వారికి ప్రభుత్వ సేవల్ని చొరవ చేయడంలో కలెక్టర్ దినేష్ ముందున్నారు. కొండలు, వాగులు దాటి స్పందన కార్యక్రమానికి వచ్చే గిరిజనులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉండే రంపచోడవరం, చింతూరు ప్రాంతాల గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజల R&R ప్యాకేజీ, పరిహారం విషయంలోనూ శ్రద్ధ చూపుతున్నారు. ఫీల్డ్ విజిట్లలో భాగంగా ప్రజల నుంచి నేరుగా అందే ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించేలా ఆదేశాలిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యువతతో నేరుగా సంభాషించే కలెక్టర్గా వారి ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ సూచనల్ని పరిగణలోకి తీసుకునే కలెక్టర్గా నిలుస్తున్నారు. మార్మూల కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేస్తూ సామాన్యుల కలెక్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అలసత్వం వహించే అధికారులపై కలెక్టర్ దినేష్ వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. చింతూరు, రంపచోడవరం, పాడేరు ఐటీడీఏ ఆఫీసులకు వచ్చే ఫైల్స్ వేగంగా క్లియర్ చేసేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపు ప్రాంతాల నుంచి వచ్చి భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన పరిష్కారాలు కూడా క్లియర్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ నేతల ఒత్తిడి తక్కువగా ఉండడంతో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అల్లూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల ఫైళ్లను వీలైనంత త్వరగా క్లియర్ చేసేస్తున్నారనే టాక్ ఉంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.